స్వరా 735 FWE మన కస్టమర్ది బండి ఇది చిత్తూరున ఇక్కడ కియా ఫ్యాక్టరీ దగ్గర. అన్న ఏమన్నా కంప్లైంట్ ఏమన్నా? గేర్ బాక్స్ ఎన్నో గేర్లో సౌండ్ వస్తుంది? రెండో గేర్లో సౌండ్ వస్తుంది. రెండో గేర్లో సౌండ్ వస్తుందని చెప్పినాడు. ఇది సెకండ్ గేర్కి వేసినాను. ఆయన అయితే రోడ్లో రాదు, ఫీల్డ్లో వస్తుంది, లోడ్ పడినప్పుడు వస్తుంది అంటున్నాడు ఆయన. ఇప్పుడు సెకండ్ గేర్లోనే పోతా ఉంది బండి. సెకండ్ గేర్లో ఉంది కానీ సౌండ్ లేదు. ఇంకా ఫీల్డ్కి పోవాలంటే ఒక 5 కిలోమీటర్స్ పోవాలి మనము. అందుకనేసేసి గ్యారేజ్ దగ్గర పోయి దీన్ని ఓపెన్ చేద్దాం. మన గ్యారేజ్కి వచ్చినాము. దీనికి ఇప్పుడు ఆపరేషన్ చేద్దాం మన గ్యారేజ్లో. సెకండ్ గేర్ అన్నాడు కదా, సౌండ్ FWE. ఈ గేర్ బాక్స్ ఓపెన్ చేసి పక్కన పెట్టుకొనేసేసి చూద్దాం ఏం పోయింది ఏం కదా. సౌండ్ అయితే రాలే సెకండ్లో, మరి ఓపెన్ చేసి చూద్దాం. కింద గేర్ బాక్స్ ఆయిల్ తీసినాము, జాయింట్ ఓపెన్ చేసినాము, గేర్ బాక్స్ ఆయిల్ కింద డ్రైన్ చేసినాము. ఇది గేర్ బాక్స్ ఓపెన్ చేసి ఇక్కడ పెట్టేసినాము. ఇక్కడ నుంచి ఈ షాప్ చూడండి, బయటికి లోపల కడతాను. ఇదే కంప్లైంట్. 6209 బేరింగ్ పోయింది. అదిగో సౌండ్, అదిగో సౌండ్, బాల్స్ సౌండ్ కింద పడిపోయి బాల్స్లో. ఇది షాఫ్ట్ లోపలికి బయట కడతాను కదా. ఇదే మనకి కర్ర 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 అని కస్టమర్ వస్తాను అంటున్నాడు. నమిలినట్టయితే లేదు, రాసుకున్నట్టు వస్తుంది సౌండ్. ఇది కర్ర కర్ర అని. అక్కడ ఎప్పుడైతే బరువు పడుతుందో అప్పుడు సౌండ్ వచ్చింది. రోడ్లో అయితే సౌండ్ రాలేదు. ఇది మనం ట్రైల్ కానీ పోయినాం కదా, రోడ్లో సౌండ్ రాలేదు. ఇది ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం దీన్నంతా. చూడండి ఈ విధంగా దాని మెటల్ నుసి. కానీ ఈ కస్టమరు ఆయిల్ మెయింటైన్ చేయలేదు సక్రమంగా, గేజ్కి ఆయిల్ మెయింటైన్ చేయలేదు. అంతా కలిసి ఆయిల్ సరిగ్గా మెయింటైన్ చేయలేదు. 20 లీటర్స్ వచ్చింది బయటకు ఆయిల్. ఇది బేరింగ్స్ వెళ్ళిపోయినాయి. 6209 బేరింగు ఇక్కడ, అలాగనే 540 ఫ్లాంజ్ బేరింగ్ ఇది వెళ్ళిపోయింది, ఇది వెళ్ళిపోయింది. ఈ రెండు వెళ్ళిపోయినాక సెకండ్ గేర్లో కర్ర 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 అనే సౌండ్ వస్తుందని ఇప్పుడు ఈ రెండు మార్చేద్దాం. గేర్ బాక్స్ కోను మొత్తం బాల్స్లన్నీ కిందికి పడిపోయినాయి. బాల్స్లు తిప్పా లోపల చేయి పెట్టామని తీసావా? ఈ పక్క నుంచి లోపల బాల్స్ కనిపిస్తున్నాయా? లోపల బాల్స్లు లోపల బాల్స్ తిప్ప. ఇది ఖజానా. కొత్త బేరింగులు 6209 N 6209 మామూలు. ఎన్ అంటే ఇది కాలర్ వస్తుంది దీనికి. ఈ మూడు పోయినాయి దానికి. అట్లే ఆయిల్ సీల్ కానీ పోయింది, ఎందుకంటే ఆయిల్ అంతా ఆయిల్ వచ్చేసింది. క్లచ్ లేక ఆయిల్ వచ్చింది. క్లచ్ కానీ ఓపెన్ చేసినాము. క్లచ్ ప్లేట్ని కానీ పెట్రోల్తో కడుగుదాం. ఆయిల్ టచ్ అయింది క్లచ్ ప్లేట్కి, స్లిప్పేజ్ అవుతుంది, పెట్రోల్తో కడుగుదాం. ఒకటి ఆయిల్ సీల్ కానీ మార్చేస్తున్నాం. ఇది పాతది, ఇది కొత్తది. ఇప్పుడు లేటెస్ట్ ఆయిల్ సీల్. ఇంతకుముందు 25 నంబర్ వస్తుండే, ఇప్పుడు ఆయిల్ సీల్ లేటెస్ట్ ఆయిల్ సీల్. ఇది దాని నంబర్ చూపిద్దాం ఒకసారి. అది నంబర్, ఇది లేటెస్ట్ ఆయిల్ సీల్. ఇప్పుడు ఇంతకుముందు ఇది ఆయిల్ సీల్ కాలరు. ఇది ఆయిల్ సీల్ కాలరు. మనము ఆయిల్ సీల్ ఇక్కడ వస్తుంది. ఇది దాంట్లో సెట్ చేద్దాం. ఆయిల్ సీల్ ఫిట్ అయిపోయింది. ఆయిల్ సీల్ సెట్ చేసినాం. కొత్త బేరింగ్ 6209 N కాలర్ ఉండే బేరింగ్ దీన్ని సెట్ చేసినాను. ఇప్పుడు మనము క్లచ్ ఇన్పుట్ షాఫ్ట్కి ఈ బేరింగ్ తీసేసి, కోన్ అంతా కట్ అయిపోయింది చూడండి. ఈ లాక్ తీసి, ఈ లాక్ ఇంతకుముందు సర్క్లిప్ వస్తుండే, ఇప్పుడు వేరే లాక్ వచ్చింది. ఈ లాక్ తీసేసి దీంట్లోకి 6209 బేరింగ్ సెట్ చేద్దాం.
కొత్త బేరింగు ఫిట్టింగ్ చేసినాము. ఈ లాక్ ఇప్పుడు ఫిట్ చేయాలి. ఈ లాక్ గాడిలో ఈ లాక్ ఫిట్ చేయాలి. ఇప్పుడు దాన్ని ఫిట్ చేద్దాం. ఓకే, లాక్ కూర్చోబెట్టినాము. షాఫ్ట్కి లాక్ బేరింగు కొత్తది. 540 ఫ్లాంజ్కి కొత్త బేరింగు సెట్ చేసినాము. ఇది ఇంక బయట కూర్చోబెడతాం. ఇంకొక బేరింగు అన్న ఓపెన్ చేస్తున్నాడు. ఈ బేరింగ్ వచ్చి గేర్ బాక్స్లో మళ్ళీ ఫిట్ చేద్దాం. ఇది ఇప్పుడు కాదు లేకపోతే నెక్స్ట్ అది ఇప్పుడు కూర్చోబెట్టలేదు దాన్ని. అది గేర్ బాక్స్లో ఫిట్ అవుతుంది. ఫైవ్ 540 వీల్ ఇది. ఈ బిగ్ స్పేస్ ఉండేది ముందరకేసేళ్ళ లోపల. అది ఆ విధంగా అది వేసినాకనే మనము ఈ గేర్ బాక్స్ అన్నీ సెట్ చేసుకోవాలి. అది వేయకుండా సెట్ చేస్తే మళ్ళీ దాన్ని తీయాల్సి వస్తుంది. అది వేసినాక మనం ఈ గేర్ బాక్స్ అంతా సెట్ చేసుకోవాలి. క్లచ్ ఇన్పుట్ షాఫ్ట్ దీన్ని లోపలికి పంపించేయాల. ఇది పెద్ద లాక్ అక్కడ వస్తుంది. అది అక్కడ లోపల వస్తుంది. ఈ లాక్ లోపల వస్తుంది. అక్కడ సెట్ చేయాలి దీన్ని. అదే లాక్ అక్కడ కూర్చోపెట్టినాం. ఆ తర్వాత ఇది స్లీవ్. ఆ లాక్ తర్వాత ఈ స్లీవ్. ఆ లాక్ తర్వాత ఈ స్లీవ్ వేసి బేరింగ్ స్పేసర్ అన్నమాట. ఇది ఆ స్లీవ్ అక్కడికి వెళ్ళిపోతుంది. ఇది బేరింగ్ 6209 బేరింగ్. మనకి పోయిండేది లోపల బేరింగ్ పోయింది, ఇది పోయింది. కేవలం ఎన్ మాత్రమే బాగుంది. ఈ ఎన్ బేరింగ్ మాత్రమే బాగుంది. కానీ దీనికని తీసేసినాం. అది బేరింగ్. లోపలికి వెళ్ళిపోవాలి. బేరింగ్ లోపలికి వెళ్ళిపోవాలి. లోపల బాడీలోకి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఈ సిట్టింగ్లో 540 ఫ్లాంజ్ బేరింగ్ వస్తుంది. అది లోపలికి వెళ్ళిపోతుంది. ఈ బేరింగ్ కానీ 540 ఫ్లాంజ్లోకే కూర్చుండేది. అది ఎక్కడ 540 ఇప్పుడు వేస్తా అంటే ఈ బేరింగు ఇక్కడ కూర్చుంటుంది. ఇది ఈ బాడీలో కూర్చుంటుంది. ఇది ఈ బాడీలో. ఇది వచ్చి లోపల బేరింగ్లో కూర్చుంటుంది. ఆ పక్క షాఫ్ట్ వస్తుంది. ఈ వీల్ లేక ఆ షాఫ్ట్ కూర్చుంటుంది. అది వచ్చి 540 రిడక్షన్ వీలు. ఇది వచ్చి దాన్ని తిప్పుతుంది. ఈ ఫ్లాంజ్ దీన్ని తిప్పుతుంది. దీని ద్వారా ఇక్కడున్న టీతుల ద్వారా ఇక్కడున్న టీతులు ఇది దీంట్లోకి పోతుంది. ఇది దీంట్లోకి పోతే ఆ టీతుల్లోకి ఈ ఫ్లాంజ్ ఉన్న టీతులు ఇన్నర్ టీతులు ఆ టీతుల్లోకి మెష్ అవుతుంది. మెష్ చేసేసి ఈ టీతులు ఈ వీల్లో మెష్ అవుతుంది. ఈ వీల్లో ఈ టీతులు ఈ వీల్లో ఆ టీతులు ఇవన్నీ సెట్ చేసినాం కదా. లాస్ట్కి గేర్ బాక్స్ అంతా బండికి ఫిట్ చేసిన తర్వాత నేను కంప్లైంట్ చెప్తున్నా. సెకండ్ గేర్లో కంప్లైంట్ ఉంది కాబట్టి బేరింగ్స్ పోయినాయి అని కంప్లైంట్ చెప్తున్నాను. పోయిండే బేరింగ్స్ వేస్తున్నాను. ఆ తర్వాత ట్రయల్ పోతాను. 735 FEE సెకండ్ గేర్లో సౌండ్ వస్తుందని మనం ట్రయల్ పోయినాము. ఒకసారి అడుగుదాం. ఏం బాబు బాగుందా బండి? సౌండ్ ఏం లేదా? రైట్.